సంగారెడ్డి జిల్లాలో యూరియా స్ప్రేపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారుల నోటి దురుసు వివాదానికి దారితీసింది. యూరియా స్ప్రే చేసుకునేందుకు సబ్సిడీ క్రింద డ్రోన్లు అందించాలని రైతులు విజ్ఞప్తి చేయగా రైతు బంధు డబ్బులతో కొనుక్కోవచ్చు కదా అని వ్యవసాయ అధికారి ఎగతాళి చేశారని అన్నదాతలు ఆరోపించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వాగ్వాదానికి దిగడంతో కార్యక్రమం మధ్యలోనే అధికారులు వెళ్లిపోయారు. రైతులపై అమర్యాదగా మాట్లాడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అసలే యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ అధికారులు స్ప్రే యూరియా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. లక్షలు పోసి డ్రోన్లు కొనే స్తోమత రైతులందరికీ ఉంటుందా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని లక్షల కోట్లు మిగులుతుంది. దాంట్లో 20% వాడితే కూడా మనకి ముందు కొంటాం సార్. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఫార్మర్ చాలా మంది వాడుతున్నాం. లీటర్ల వరకు వినండి అబ్బా. ఇప్పుడు ఉన్న స్కీముల ప్రకారము గత 10 సంవత్సరాలుగా సబ్సిడీలు లేవు. వినండి, మన మినిస్టర్ గారు మన కలెక్టర్ గారి ద్వారా లాస్ట్ ఇయర్ పంపించాం. ఈ ఇయర్ ఇప్పుడు మండల్లో మీకు డిఏపి ఎందుకు లేదు? డిఏపి అడగలేదు. ఎంత కావాలి నీకు ఇప్పుడు? ఇప్పుడు కాదు, డిఏపి లేకుంటే 14, 35, 14 ఉంది. లేకుంటే 26 వస్తుంది ఇక్కడికి. చాలు. డిఏపి ఒకటి మీరు ఇచ్చిన మేము వాడాలి. వాడు కాదు, మేబీ వాడు కాదు, గవర్నమెంట్ అది మీరు ఇచ్చేది కాదు. రైతు బంధు ఇచ్చేది అన్నిటినీ కొత్త కాదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతులకు వ్యవసాయ అధికారికి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా చోటకూరు మండలంలో ఇఫ్కో ఆధ్వర్యంలో రైతులకు యూరియా స్ప్రేపై అవగాహన కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో యూరియాపై అవగాహన నడిపిస్తున్నటువంటి సందర్భంలో రైతులు యూరియా స్ప్రేపై ఇప్పుడు పెడితే ఎలా, సరిపడ యూరియా అందించగా, డిఏపి అందించగా ఇప్పటికే పంటలన్నీ పూర్తిగా నాశనమైన సమయంలో యూరియాపై ఇప్పుడు స్ప్రే సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తే మేము ఎప్పుడు దీనిని పండించుకోగలుగుతామని చెప్పి రైతులు శివప్రసాద్, వ్యవసాయ అధికారి శివప్రసాద్ తో అడగగా తాను స్ప్రేకు మళ్ళీ ఖర్చు అవుతుంది, ప్రతి ఎకరాకు సుమారు 300 నుంచి 500 వరకు మళ్ళీ స్ప్రే ఖర్చు అవుతుంది, కాబట్టి మాకు యూరియానే కావాలని చెప్పి రైతులు ఉండడంతో కనీసం స్ప్రేకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సబ్సిడీ ద్వారా అందించాలని చెప్పి వ్యవసాయ అధికారులను అడగా మీకు వచ్చినటువంటి రైతు బంధు డబ్బులతో కొనాలని చెప్పి తను ఎద్దేవా చేసినట్లుగా మాట్లాడడంతో రైతులకు అటు వ్యవసాయ అధికారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలోనే రైతులు మరింత ఆందోళన చేపట్టడంతో అక్కడ నుంచి శివప్రసాద్ వ్యవసాయ అధికారి కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్లిపోయిన సంఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తానికి రైతులకు వ్యవసాయ అధికారులకు అయితే తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతులను కించపరిచే విధంగా, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా, రైతుల బాధను అర్థం చేసుకోకుండా మాట్లాడినటువంటి వ్యవసాయ అధికారుల తీరుపై జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి రైతులు చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధికారులపై ఇంతటి అవహేళన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.